తలసాని కామెంట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. సికింద్రాబాద్ పేరు పరిరక్షణ కోసం కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బచావో సికింద్రాబాద్ పేరుతో ఈ నెల 17న చేపట్టనున్న శాంతి ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టే చర్యల్ని అడ్డుకుంటామని మరోసారి తేల్చి చెప్పారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టుకుంటామా? మరి ఈ ప్రభుత్వానికి పోనీ 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా ఒక్క మంచి కార్యక్రమం చేసారా? ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమాలు జరిగినా? మీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఆ పని చేయమంటే ఈ పనికిరాని చెత్త పనులని చేసుకుంటూ పేర్లు మారుస్తారంటే ఎవరు ఇచ్చింది నీకు అధికారం? అంటే పేర్లు ఊరికైనా మార్చేస్తావా? ఎట్లా మార్చుతావు? అంటే సికింద్రాబాద్ ప్రజలంటే అంత అమాయకంగా ఉన్నారా? ఆ విషయం మొన్న లీడ్ బ్యాలెన్స్లో జరిగినప్పుడు నేను గట్టిగా మాట్లాడితే బేగంపేటలో అమీర్పేటలో నా మీద పోలీస్ కేసు పెట్టారు. మీరు ఇవాళ పేపర్లో చూసి ఉండొచ్చు. అంటే నేను ఏదో ముఖ్యమంత్రి గారిని వాళ్ళగా మాట్లాడినా. ఓకే, చట్టపరంగా న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను, నాకేం అభ్యంతరం లేదు. నేను పోలీసులకు కూడా డీజీపీ గారికి పోలీస్ కమిషనర్కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను ఒక మాట మాట్లాడితే నా మీద కేసులు పెడితే రేపటి నుంచి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడితే మీరు ఆ కేసు పెట్టలేదనుకో, మేమే అప్పుడు కమిషనరేట్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు కూడా మేము అక్కడికి వస్తాం, కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే న్యాయం చట్టం అనేది అందరికీ సమానం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. సికింద్రాబాద్ పేరు పరిరక్షణ కోసం కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బచావో సికింద్రాబాద్ పేరుతో ఈ నెల 17న చేపట్టనున్న శాంతి ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టే చర్యల్ని అడ్డుకుంటామని మరోసారి తేల్చి చెప్పారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. అట్లా సికింద్రాబాద్కు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది, కానీ అటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు మాజీ మంత్రి తలసాని. సికింద్రాబాద్ పేరు పరిరక్షణ కోసం కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో సికింద్రాబాద్ బచావ్ అంటూ పోస్టర్స్ ఆవిష్కరణ గావించారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బచావో సికింద్రాబాద్ పేరుతో ఈ నెల 17న శాంతి ర్యాలీ చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు తలసాని. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టే చర్యలు జరుగుతున్నాయి, వాటిని అడ్డుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు మాజీ మంత్రి తలసాని.